జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మంచి మాట విందామా? ఈ ధనుర్మాసంలో అసలు చన్నీటి స్నానం ఎందుకు చెయ్యాలి? తెల్లవారుజామునే ఎందుకు లేవాలి? దాన ధర్మాలు ఎందుకు చెయ్యాలి? పూజాది కార్యక్రమాలు ఎందుకు చెయ్యాలి? పెద్దలని ఎలా గౌరవించాలి? పిల్లలతో ఎలా మరుచుకోవాలి? పూజా కార్యక్రమాలు ఎలా చేయాలి? పూలు పూసే పువ్వులన్నీ స్వామికే ఎందుకు అర్పించాలి? ఇలాంటివన్నీ కూడా ధనుర్మాస వ్రతం చేసే వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటాయి. 4 వేదాలతో సమానమైన తిరుప్పావై చదివినా, విన్నా, వినిపించినా, ఏది చేసినా కూడా పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. గోదా అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి. ఒక్క వెంట్రుక వచ్చిందనే కృష్ణ పరమాత్మ నాకు ఆ పూలమాలలే కావాలన్నాడే అని మన వాళ్ళందరూ కూడా వెంట్రుకలు అసలుకి చాలా పాపమైనవి, మనం చెయ్యకూడదు. ఆమంటే మహాతల్లి, ఆమె చేసింది. శబరి ఎంగిలి పళ్ళు పెట్టిందని మనం ఎంగిలి పళ్ళు పెట్టడము, వెంట్రుక వచ్చిందని వెంట్రుకలు తీసి పర్వాలేదు ఆమె పెట్టింది లేదు మనం పెట్టడం, ఇలాంటివి మనం ఏమి చేయకూడదు. కాళ్ళకి చెప్పులు లేకుండా ఆలయానికి వెళ్ళాలంటే మధ్యలో చాలా వ్యర్థమైనవి కనపడుతూ ఉంటాయి. ఆ వ్యర్థాలన్నీ పక్కకు నెట్టుకొని మనం ముందుకు పోతేనే ఆలయం చేరుకుంటాం. అబ్బా అక్కడ ఏదో బాగలేదులే, చండాలంగా ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవాళ పోకపోతే ఏమైందిలే అని ఊరుకోకూడదు. అవన్నీ తొలగించుకొని ముందుకెళ్ళిపోవాలి. మనం ఆలయానికి వెళ్తూ ఉన్నా కూడా ఎంతమందో ఎన్నో ఏయోటి అంటూ ఉంటారంట. ఆ మహాభక్తురాలు బయలుదేరిందమ్మా, ఏమో రోజు గుడికి వెళ్తుంది, ఆమె చేస్తుంది, ఈ చేస్తుంది, అమ్మ లెక్కలు సూటిపోటిగా వినిపించేటట్టు అనుకుంటారు, కొంతమంది వినపడినట్టుగా అనుకుంటారు. వెళ్ళే వాళ్ళకి మనసు తెలితే బాధ కలిగి, అదిగో వీళ్ళ వల్లే నేను అసలు గుళ్ళోకి పోయిన కానించి వీళ్ళు ఎవరో ఏదో ఒకటి అంటుంటారు అని మనం వెళ్లకుండా ఊరుకోకూడదు. మనకి చేతనైతే వీళ్ళందరినీ కూడా తీసుకొని గుళ్ళోకి వెళ్ళే ప్రయత్నం చెయ్యాలా. వీళ్ళ మనసుని మంచిగా మనకల్లి మార్చుకోవాలి. ఎప్పుడైనా సరే మనం మంచిగా ఉంటే అవతలని మన మంచితనంతో వాళ్ళను కూడా మార్చుకోగలగాలి. అలా మార్చుకొని వాళ్ళను కూడా ఆలయానికి తీసుకెళ్ళాలి. ప్రబంధాలు, భగవద్గీతలు, రామాయణం, భారతం, భాగవతం వాళ్ళకు ఒక్కసారి రుచి చూపిస్తే చాలు, వాళ్ళు కూడా ఈ దోవనే ఉండి ఆ స్వామి కీర్తనల్లో, ఆ స్వామి పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరూ కూడా తరిస్తారు. మనం చేయాల్సిందల్లా మూర్ఖులని మంచి వాళ్ళని చేసే ప్రయత్నం చేద్దాము. ఆనాడు చూడండి మరి గోదమ్మ తల్లి 5,00,000 మంది గోపికలు ఉన్నారే, ఎక్కడో ఎంతోమంది 15 మంది 10 మంది ఎంతోమంది కొంతమంది లేవలేదు. కానీ వాళ్ళందరూ లేవకపోయినా కూడా ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి వాళ్ళని లేపి ఆ వ్రతము వాళ్ళందరి చేత చేపించాలని చెప్పి సంకల్పంతో చేసిందా. నాకెందుకు, నేను ఒక్కదాన్నే చేసుకుంటే చాలే అనుకుందా గోదమ్మ? కాదు, వీళ్ళు కూడా రావాలి, వీళ్ళు కూడా తరించాలి, వీళ్ళు కూడా ముక్తిని పొందాలా, వీళ్ళు కూడా ఆ కృష్ణ పరమాత్మ కృపా కటాక్షాలకి పొందాలి అని చెప్పి అమ్మవారు వాళ్ళందరినీ కూడా లేపింది. అహంభావం అనేవారే లేరు, అందరూ మంచివారే. మంచి అనేది 10 మందితో పంచుకోవాలి, చెడు అనేది మన దగ్గరికి కూడా రానివ్వకూడదు. ఈ మంచి మాట 10 మందికి చెబుదాము, పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాము. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.